ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు, నా ముందర ఆర్డీఓ ఉన్నారు, నా ముందర నా ఎదురుగా కొంత ముందరగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. సెల్లు కూడా లోపలికి తీసుకోపోకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్ల సెల్లు కూడా నా పిఎల్కి ఇవ్వడం జరిగింది. అలాంటిది నా పేరు ఈ కేసులో 52 రోజుల తర్వాత రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని నిరికిచ్చి ఏదో భయపెట్టాలి, ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి, కాన్స్టిట్యున్సీలో తిరగనీయకూడదని చెప్పి ఈరోజు పులివర్తి నాని గారు చూస్తున్నారు. పులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు. 1,00,000 ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈరోజు గెలిపించడం జరిగింది. మీరు ఇదొక్కటే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే అన్న, నా సెల్లు ఒకదా చెక్ చేసుకుంటే గత 3 రోజులుగా ఆన్లో ఉంది. 2 రోజులు, ఒక 5 రోజుల ముందు నేను ఇక్కడ తిరుపతిలో కూడా ఉన్నాను. ఢిల్లీకి కూడా జగనన్న ప్రోగ్రామ్ అయితే ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ ఉంది రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని. ఏది లేకుండా రేపు తెల్లారి అంటే ఈరోజు 11 గంటలకి మా ఫ్రెండ్ మ్యారియట్లో దుబాయ్లో ఉంది. ఇదే ఈరోజు ఈవినింగ్ 11 గంటలకి నా ఫ్లైట్ చెన్నై బుకింగ్ టికెట్ కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇదే రోజు 11 గంటలకి నా ఫ్లైట్ టికెట్ కూడా ఇదే రోజు రాత్రి 11 గంటలకి నా రిటర్న్ టికెట్ కూడా ఉంది. ఎల్లుండి షిరిడి ప్రోగ్రామ్కి 1800 మంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మేము పోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా మా మీద ఈ విధంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా, ఏదో ఒక హత్యలు చేసిన వాళ్ళలాగా ఆడ కూర్చోబెట్టి ఆడ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి ఆడ 2-3 గంటలు వాళ్ళు విచారణ చేసి అక్కడ రాత్రి 2 గంటలు 3 గంటలకి మా ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చి ఈరోజు 7 గంటలకు వచ్చి మీరు రావాలని చెప్పి ఇవాళ కామెడీ లాగా ఇది ఒకరిని ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం ఇంతకాలం పనిచేస్తున్న దానికి ఈ విధంగా వెండిటా పాలిటిక్స్ని వాళ్ళు తీసుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా లీగల్గా కూడా ఫైట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నా ముందర ఇప్పుడు చెప్తున్నాను మీడియా సమక్షంలో, నా ముందర ఆర్డీఓ గారు ఉన్నారు, నా ముందర మనకి ఆర్డీఓ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ కొంత ముందర ఎదురుగా ఉన్నారు. సెల్లులు తీసుకోపోకూడదంటే ఆ దూరంగానే నా పిఏకి నా సెల్లు ఇచ్చాను. నా ముందర అందరూ ఉండగా అప్పుడు ఎవరో పిల్లోడు ఏడో దారి జరిగిందని ఒక బోర్డు నాకు చెప్పడం జరిగింది. అలాంటిది నా పేరు డైరెక్ట్గా ఈరోజు పెట్టారంటే వాళ్ళు ఇంతకన్నా హాస్యాస్పదం లేదు. ఈ విధంగా అయితే ఎవరిని ఏ కేసులో అయినా ఎప్పుడైనా ఎదిగించవచ్చు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా చేస్తారని నేనైతే భావించలేదు. కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నాను, నాన్నగారు పోరాటాలు చిన్నప్పటి చూసి పెరిగిన వాళ్ళం. తప్పకుండా నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఇన్ని రోజులు అనుకున్నాము వాళ్ళకి అధికారం ఇప్పుడే వచ్చింది, మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు పరిపాలన కొన్ని రోజులు చేయాలి, వాళ్ళు చేసిన తర్వాత మనం తప్పకుండా దాంట్లో తప్పులు ఉంటే మనం సర్దిద్దేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కానీ ఈ విధంగా రోజు ఒక క్యాడర్ను కొట్టడము, రోజు ఇల్లు ధ్వంసం చేయడం. పాపం ఈరోజు చెప్తున్నా అత్యంత సన్నిహితుడు ప్రవీణ్ అన్న వాళ్ళ డాబా పూర్తిగా జేసీబీలు పెట్టి కూల్చేయడం జరిగింది, కపిల్ అని చెప్పి కొట్టడం జరిగింది. ప్రతి ఊర్లోనూ ఈరోజు దాడులు చేయడం జరుగుతూ ఉంది. మా తిరుపతి రూరల్లో నుంచి మొత్తం 6 మండలాల్లో 20 నుంచి ప్రతి మండలంలో కనీసం అంటే ఒక 5 నుంచి 10 మంది వరకు సుమారు 100 మందిని ఈరోజు దాడి చేసి పులివర్తి నాని గారు కూడా చెప్పడం జరిగింది, మేము రాజకీయ సమాధి చేస్తామని చెప్పి. మీరు నిజంగా సమాధి చేయాలంటే మమ్మల్ని సమాధి చేయాలి, కానీ రాజకీయంగా సమాధి చేయలేరు. మేము ఉన్నంతకాలం అయితే ప్రజల కోసం పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీరు ఇందే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా వెనక్కి తీరే క్వశ్చనే లేదు. ఎంత దూరమైనా దీనికోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా, ఇది మొదటి కేసు నాకు, దీని నుంచి ఇంకో 100 కేసులు పెట్టినా కూడా 5 ఏళ్ళు పోరాటానికి సిద్ధపడతాం. కానీ ఏ రోజు మీకు కాంప్రమైజ్ అయ్యేది లేకపోతే మీతో పోయేది నాకు మీలాంటి విధానాలు మా నాన్న నేర్పించలేదు. మా నాన్న నేర్పించింది అవసరమైతే పోరాటం చేయాలని చెప్పి అదే బాట నడుస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
41C ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. 41C ఇవ్వడానికి లుక్అవుట్ నోటీసులు ఒక టెర్రరిస్ట్కి ఇచ్చినట్టు ఇచ్చేదానికి ఇది ఎక్కడ న్యాయమా అని చెప్పి మీరు కూడా ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఒక 41C నిజంగా మీరు ఇవ్వాలంటే ఒక ఫోన్ చేసిన రమ్మంటే నేను బ్రహ్మాండంగా తీసుకునేవాడిని. అలాంటిది ఇన్ని రోజులు గత 2 నెలలుగా వదిలేసి ఊర్లో తిరుగుతూ వదిలేసి ఈ రోజు అడుగు పోతా అంటే టెర్రరిస్ట్ని కూర్చోబెట్టినాడు. అక్కడ 4-5 గంటలు కూర్చోబెట్టి రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి అక్కడ 4-5 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి నన్ను ట్రావెల్లో ఒక కార్లో పోలీస్ కార్లో తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇవన్నిటికి కూడా పోలీసులు అదేవిధంగా ప్రతిపక్షం ఒకరోజు సమాధానం చెప్పాలి. ఈరోజు మా మీద కేసులు పెడుతున్నారు. రేపు ఇదే కంటిన్యూ అయితే మేము ఫాలో అవ్వలేదు. ఇలాంటి పద్ధతి నేర్పించడంలో మీరే దీనికి మొట్టమొదటి అడుగుగడ వేస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు మీ అరెస్ట్ పైన. వాళ్ళకి ఎలాంటి సందేశం? కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించి ప్రజల కోసం మనం పోరాడే వాళ్ళం, ప్రజల కోసం మనం నిలదీసే వాళ్ళం. మనందరం ఇప్పుడే వచ్చింది కదా, వాళ్ళు పరిపాలన చేసుకోవాలి కదా అనే ఒక ఆలోచనతో ఏ ఒక్కరోజు నేను కూడా బయట రాలేదు. వాళ్ళు ఇంకా ఆల్ ది బెస్ట్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత ఈరోజు డైరెక్ట్ గా కార్యకర్తలు అటాక్ చేస్తున్నారు, వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ నాన్నగారు తగ్గకుండా మీరు చేసిన తప్పని చెప్పి ప్రశ్నిస్తే మమ్మల్ని ఏదో విధంగా అణిచివేయాలని చెప్పి ఈరోజు డైరెక్ట్ గా నా మీద కేసు పెడితే నాన్నగారు లేదు మేము భయపడతాం మూడ్లో ఉన్నాం. అది వాళ్ళు పిచ్చి భ్రమ. తప్పకుండా ఒక కేసు పెడితే ఇంకా 100 అడుగు ముందేస్తాం కానీ వెనకడికి వేసే క్వశ్చన్ లేదని తెలియజేస్తాం. ఈ కేసులో నాకు సంబంధం ఉందంటే వాళ్ళు ఏం శిక్ష చేసినా రెడీగా ఉన్నాను. పులివర్తి నాని గారు మామూలుగా చెప్తా ఉంటారు ఈ గుడికి పోదాం ఆవిడ గుడికి పోదామని చెప్పి. నేను చెప్తున్నా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ పాప నేను కూడా కొట్లా అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధునంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కార్ను మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటిప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాటన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా మామూలు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిపాకం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే ఈ గుడి కాదు ఆ గుడి కాదు ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదన్నా. మార్నింగ్ ఇప్పుడు జరిగినప్పుడు ఆ ఇష్యూ చూడలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత అరెస్ట్ అయ్యి ఒక 20 రోజులు బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు వదిలేశారు. 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. నిన్న బెంగళూరులో ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుపతి SVUPSకి తరలించారు. SVUPSలోనే మోహిత్ రెడ్డిని విచారించారు. తన కొడుకు అరెస్టును నిరసిస్తూ SVUPS ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బైఠాయించారు.